రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? భారతదేశం చేతిలో చావు దెబ్బతిన్న తరువాత పాకిస్తాన్కి దిమ్మ తిరిగిపోయినట్టుగా ఉంది, ఏవేవో బొమ్మలు కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే పాక్ ప్రధానమంత్రి ఒక బహిరంగ కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్నటువంటి సమావేశంలో మాట్లాడుతూ, మేము భారతదేశం మీద దాడి చేసేందుకు ఫజర్ నమాజ్, మే 10వ తారీఖు ఫజర్ నమాజ్ అంటే పొద్దునే మొట్టమొదట చేసే నమాజ్ తర్వాత దాడి చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ భారతదేశం అంతకన్నా ముందే మా మీద దాడి చేసి మొత్తం మా విమానాశ్రయాల్ని, మా స్థావరాల్ని, మా అసెట్స్ని సర్వం నాశనం చేసేసింది అని చెప్పి పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్వయంగా అంగీకరిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా విజయయాత్రలు జరిపించుకుని ఫీల్డ్ మార్షల్ గారిని ఫీల్డ్ మార్షల్ చేసి ఆసిమ్ మునీర్కి భుజకీర్తులు తగిలించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశం మమ్మల్ని చావుదెబ్బ కొట్టిందని ఎందుకు అంగీకరిస్తోంది? మరోవైపు పాకిస్తాన్లో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ నిన్న మొన్నటి దాకా కేవలము ఖైబర్ పఖ్తూన్వాలో దాడి చేసేది, 2-3 వారాలుగా అది బలూచిస్తాన్లో దాడి చేస్తోంది. ఇప్పుడు తాజాగా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో కూడాను పాకిస్తానీ మిలిటరీ కాన్వాయ్ మీద తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఆత్మాహుతి దాడి చేసింది. దీనిలో కొందరు సైనికులు కూడా చనిపోయారు, భారీ నష్టం జరిగింది. సరే, ఉగ్రవాదులు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్కి చెందినటువంటి గెరిల్లాలు కూడా కొందరు చనిపోయారు. అంటే ఒకవైపు ఈ సమస్యలు, ఒకవైపు సింధులో పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతోంది, మా నీళ్లు మాకు కావాలని. బలూచిస్తాన్లో దాడుల మీద దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటినీ తప్పించుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిద్దామని చెప్పి పెహల్గాం చేస్తే, పెహల్గాం చేసింది పావలా అయితే ఎదురు దెబ్బ తగిలింది ముప్పావల. దాంతో పాకిస్తాన్ ఇప్పుడు ప్రధానమంత్రి స్వయంగా ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితి. అందుకనే వీటన్నిటి నుంచి దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ ఒక కొత్త పన్నాగం వేసింది. అదేంటంటే, పాకిస్తాన్ పరమాణు పరీక్షలను నిర్వహించిన రోజు యొక్క వార్షికోత్సవం జరుపుతున్నారు. అంటే పరాజయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఒక ఫాల్స్ విక్టరీని, ఇన్నేళ్లు జరపనటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరపడం. పరమాణు పరీక్షలు నిర్వహించిన విజయోత్సవాలను పాకిస్తాన్ జరిపింది. లాహోర్ దగ్గర ఒక పెద్ద కార్యక్రమం చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళ జాబితా చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడ ప్రధాన వక్త ఎవరు? ప్రధాన వక్త తల్హా సయీద్. ఎవరి తల్హా సయీద్? ఈయన పాకిస్తాన్లో ఎంపీ మాత్రమే కాదు, ఈయన కరడుగట్టిన దుర్ఘోర భారత వ్యతిరేక ఉగ్రవాది అయినటువంటి హాఫిజ్ సయీద్ కుమారుడు. హాఫిజ్ సయీద్ కుమారుడు ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా నెగ్గుతాడు, సైన్యం ఆయన్ని నెగ్గిస్తుంది, ఆయన రాజకీయాల్లో ఉంటాడు, ఆయన ముఖ్య వక్త. ఆయన ప్రసంగంతో పాటు వేదిక మీద ఉన్నటువంటి మరొక వ్యక్తి ఎవరు? ప్రధానమైనటువంటి వక్తల్లో ఇంకొక ముఖ్య అతిథి ఉన్నారు. ఆయన పేరు సైఫుల్లా కసూరి. ఎవరి సైఫుల్లా కసూరి? సైఫుల్లా కసూరి పెహల్గాం దాడులకు ప్రధాన సూత్రధారి. పెహల్గాంలో 26 మంది నిరపరాధుల్ని, అమాయకుల్ని పొట్టనబెట్టుకున్నటువంటి అత్యంత కిరాతక కాండకి పాత్రధారి, సూత్రధారి, కర్ణధారి, సర్వస్వం ఈ సైఫుల్లా కసూరి. ఆయన వేదిక మీద ఉన్నారు. ఆయన పక్కన పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి స్టేట్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ స్టేట్ అసెంబ్లీ యొక్క స్పీకర్ ఉన్నారు. రాజకీయ నాయకులు, ఉగ్రవాదులు, పెహల్గాం దాడి సూత్రధారి, పాత్రధారి, కర్ణధారి, వీళ్ళందరూ ఒక్క వేదిక మీద కూర్చుని పాకిస్తాన్ పరమాణు పరీక్షల్ని జరుపుకున్న రోజుని విజయోత్సవంగా జరుపుకుంటున్నారు. అంటే పాకిస్తాన్లో నరేంద్ర మోదీ చెప్పినట్టు ఉగ్రవాదానికి,
ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నటువంటి వ్యవస్థలకి, పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ సైన్యానికి ఏమాత్రము తేడా లేదు. కాబట్టి నరేంద్ర మోదీ మళ్ళీ మా పైన ఉగ్రవాద దాడి జరిగితే అది మా దేశం పైన దాడిగా భావిస్తాము. మేము కేవలం ఉగ్రవాద స్థావరాల మీదే కాదు, పాకిస్తాన్ ప్రభుత్వం పైన, సైన్యం మీద కూడా దాడి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి బ్యానర్స్, పోస్టర్స్ చూస్తే ఇంకా కళ్ళు తిరిగిపోతాయి. ఎందుకంటే బ్యానర్స్, పోస్టర్స్లో హాఫిజ్ సయీద్ ఫోటో ఒక పక్కన, ఆసిమ్ మునీర్ ఫోటో ఒక పక్కన. మా దేశానికి గర్వకారణం ఎవరయ్యా అంటే ఒకరు ఆసిమ్ మునీర్ సైనికాధికారి, మరొక వైపు ఉగ్రవాది, కరడుగట్టినటువంటి భారత వ్యతిరేకైనటువంటి హాఫిజ్ సయీద్. అంటే పాకిస్తాన్ గుణం మారలేదు. పాకిస్తాన్ తన అంతర్గత సంక్షోభాల నుంచి తప్పించుకోవడం కోసము ఇప్పుడు ఈ ఆర్మీ ప్లస్ ఉగ్రవాదుల కాంబినేషన్ని తెర మీదకి తీసుకొస్తోంది, వేదిక మీద కూర్చోబెడుతోంది, వాళ్ళు భారత వ్యతిరేక ప్రసంగాలు చేస్తున్నారు. అయితే మనకు ఒక సందేహం కూడా రావచ్చును, ఇంత పెద్ద వేదిక మీద ఇంత పెద్ద కార్యక్రమం జరిగిన తర్వాత తల్హా సయీద్ కుమారుడు ఉన్నాడు కానీ తండ్రి హాఫిజ్ సయీద్ ఎక్కడ? హాఫిజ్ సయీద్ ప్రస్తుతం అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. ఆయనకి పహల్గాం సంఘటన జరిగిన తరువాత ఆయనకి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒక 2 రోజుల తరువాత సైన్యమే నేరుగా ఆయనకి రక్షణ కల్పించింది. ఆ తరువాత ఆయనని ఏకంగా అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే చోట పెట్టారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదు. ఆయన అండర్ గ్రౌండ్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి అతిపెద్ద భయం ఏంటంటే ఇప్పటి వరకు పాకిస్తాన్లో అజ్ఞాత సాయుధులు, అన్నోన్ గన్మెన్ 32 మందిని లేపేశారు. 33వ పేరు హాఫిజ్ సయీద్ అవుతుందేమోనన్నటువంటి భయము పాకిస్తాన్కి పట్టుకుంది, పాకిస్తాన్ సైన్యానికి పట్టుకుంది, పాకిస్తాన్లో ఉన్నటువంటి మొత్తం వ్యూహకర్తలకి పట్టుకుంది, హాఫిజ్ సయీద్కి స్వయంగా పట్టుకుంది. అందుకనే హాఫిజ్ సయీద్ అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. ఎక్కడున్నాడో ఎవరికి తెలియనివ్వడం లేదు. ఆయన వేదిక మీదకి ఎక్కలేదు. ఆయన కుమారుడైనటువంటి తల్హా సయీద్ వేదిక మీదకి ఎక్కారు. ఆయనతో పాటు సైఫుల్లా కసూరి ఉన్నారు. అంటే పాకిస్తాన్ బుద్ధి మారలేదు. కేవలము 33వ అజ్ఞాత బందూకుదారుల యొక్క 33వ టార్గెట్ కాకుండా కాపాడేందుకు మాత్రమే హాఫిజ్ సయీద్ రాలేదు. కానీ బుద్ధి ఏమాత్రం మారలేదు. పాకిస్తాన్లో సైన్యము, ప్రభుత్వము, ఉగ్రవాదము ఈ 3 వేర్వేరు కావు, ఒక్కటే అని చెప్పడం జరుగుతోంది. అది చెప్పినట్టుగా అయింది ఈ పరమాణు పరీక్షల విజయోత్సవం పేరిట జరిగినటువంటి లాహోర్లో జరిగినటువంటి కార్యక్రమం ద్వారా. కాబట్టి మోదీ అన్నటువంటి మాట ఎంత నిజమో మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్లో ఈ 3 వేర్వేరు కావు. కాబట్టి ఈసారి గనక మా దేశం పైన దాడి చేసే దుస్సాహసం చేస్తే మేము పాకిస్తాన్ సైన్యాన్ని, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, పాకిస్తాన్ దేశాన్ని టార్గెట్ చేస్తాము, దాన్ని యుద్ధంగా భావిస్తామని ఆయన ఏదైతే అన్నారో అది ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతూ కనిపిస్తున్నది. పాకిస్తాన్లో ఒకే వేదిక మీద రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో అధికార పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉగ్రవాదులు వేదికను పంచుకుంటున్నారు. దానికి వేసినటువంటి బ్యానర్లలో ఆర్మీకి సంబంధించినటువంటి అత్యున్నత నాయకుడు, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అత్యాధమ నాయకుడు, వీళ్ళిద్దరి ఫోటోలు పక్క పక్కన ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ బుద్ధి మారలేదు. ఆపరేషన్ సింధూర్ యొక్క 2వ భాగం యొక్క దెబ్బలు తినడం కోసం ఆ దేశము సిద్ధంగా ఉందని చెప్పి మనము అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.